100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అండి నమస్కారం. నమస్కారం. ఈసారి ఎలక్షన్ లో నవీన్ గారు అదే విధంగా మాగంటి సునీత గారు పోటీ చేయడం జరుగుతుంది కదా. వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో? నవీన్ గారు. ఎందుకని నవీన్ గారు అనుకుంటున్నారు? మాకు మంచిగా అన్ని చేస్తారండి, మంచి పనులు మాకు బాగా చేస్తారు. ఏదైనా నవీన్ గారే రావాలనుకుంటున్నాం. అంతేనా? అంతే. మరి ఇప్పటి వరకు ఆయన అధికారంలో లేడు, అయినా గానీ మీకు ఇవన్నీ చేస్తున్నాడా? చేస్తారండి. ఏంటి అంత నమ్మకం నవీన్ గారి మీద? నమ్మకం అండి, మాకు చేస్తారు. నవీన్ గారే గెలవాలని అనుకుంటున్నామండి మేము. అంతే. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు తెలుసు, ఇంతకు ముందు చనిపోయినారు. మాకు తెలుసు అండి, చనిపోయారని తెలుసు. వాళ్ళ వైఫ్ నిలబెడుతున్నారు ఇప్పుడు. మరి ఆమెకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? మేమైతే నవీన్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. అంతే, నవీన్ గారు ఫిక్స్ అయిపోయాము. ఏం చెప్తారు నవీన్ అన్న గురించి ఏమైనా చెప్పాలనుకుంటారు? మంచి ఆయన అండి, మంచి వ్యక్తి. మాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన, మేము వచ్చిన కాడి నుంచి చూస్తున్నామండి. మంచి పనులే చేస్తున్నారండి. వస్తాడా ఎప్పుడన్నా ఇనాగ్రేషన్ పిలిచినా ఏదన్నా పని? వస్తారండి. ఏదన్నా మా సమస్య చెప్పినా ఆల పెడతారండి, చూస్తారు. సో చిన్న పెద్ద తేడా అంటే అధికారం ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, నాలో ఎప్పుడు ఫీల్ ఉండదండి. వచ్చేసి ఎవరైనా సరే పలకరిస్తారండి. ఎప్పుడైనా కనిపించిందా మీకు అట్లా ఇట్లా ఆయనకు డబ్బు ఉంది అని ఫీల్ అవుతున్నారు? లేదండి, అందరూ సమానమే అన్నట్టు ఉంటారండి. అందుకని ఆ వ్యక్తిత్వం నచ్చి గెలిపించుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఎలా ఉండదు సార్ పరిస్థితి మరి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే నాది ఆంధ్ర, బెజవాడ కృష్ణ అంటే తెలియదు ఏముండదు. కాకపోతే నేను ఇక్కడే ఉంటున్నా కాబట్టి, ఈసబ్గూడలో ఉంటున్నా కాబట్టి పక్కనే చూస్తున్నా. ఆయన ఇంటికి నా రోడ్డుకి ఒక రోడ్డు తేడా అంతే. కానీ వాళ్ళ జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటది, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎలా నడుచుకుంటారు, ఆయన ఎలాంటి మంచి పనులు చేస్తున్నాడు ఏంటన్నా నవీన్ అన్న. సో నాకు తెలుసు. సో నేను ఓటింగ్ ఇస్ నవీన్ అన్న, ఎందుకంటే ఆయనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. ఒకటి, ఆయన ఎందుకు గెలుస్తాడు అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పండగలకి ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ పెట్టి చాలా సక్సెస్ అయింది. జూబ్లీస్ పిల్లలతో ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ఇక్కడ గ్యారీ అయ్యి మొత్తం కూడా ఈవెంట్ సక్సెస్ చేశారు. మీరు అనుకోవచ్చారు ఈవెంట్ 2 ఈవెంట్లు పెడితే డబ్బు ఖర్చు పెట్టి ఆయనకి ఓటు వేయాలా మేమని మీకు ఉండొచ్చు. ఓటు వేయాలా అంటే మీకు కష్టము అయినా ఆయన గుమ్మం దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడి మీకు ఏదైతే సమస్య ఉందో దాన్ని తీర్చి మళ్ళీ మీ చేతిలో డబ్బులు పెడతారు. అలాంటి లీడర్ నేను చూడలా, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నీ సమస్య ఏదో తెలుసుకొని అది తీర్చి పక్కకి వెళ్ళిపోయే లీడర్లు కొంతమంది ఉంటే, నీ సమస్య తీర్చిన తర్వాత నేనున్నాను, ఒక అన్నగా నేనున్నాను అని చేతిలో ఎంతో కొంత పెట్టి ఆ భరోసా ఇవ్వటం అన్నది చాలా తక్కువ మంది దొరుకుతారు. సో అలాంటి వ్యక్తుల్లో నవీన్ అన్న నేను చూసా కల్లారా. సో ఈజ్ అ గ్రేట్ లీడర్. సో ఇక్కడ చూసుకుంటే బిఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? సానుభూతి ఓట్లు ఒకటి, ఇంతకు ముందు వాళ్ళు చేసిన 10 ఏళ్ల పరిపాలన, ముఖ్యంగా మాగంటి గోపినాథ్ గారి కృతజ్ఞతతో చాలా మంది ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కదా. సో దాన్ని మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇవ్వాలి అని అనుకున్నారు. ఓకే, దట్స్ ఇట్, అది కరెక్ట్ పాయింటే. కాకపోతే ఏంటంటే ఆమెకి ఆగ్రహం ఉండదు. అంటే ఆ నియోజకవర్గంలో ఏది ఎలా చేయాలి, ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నది కొంచెం తెలిసి ఉండదు. సో అలాంటప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ దాని గురించి మొత్తం ఎవరెవరికి ఏం తెలుసు, ఎక్కడ ఏం చేయాలి అన్న వ్యక్తుల్లో ఫస్ట్ వచ్చేది నవీన్ అన్న. సో ఈయనే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, ప్రజల్లో కాంగ్రెస్ మీద ఉన్న ఒపీనియన్ వల్ల, ఈ బీసీ రిజర్వేషన్ వల్ల మరి నవీన్ అన్నకి ఏమైనా ఓట్లు తగ్గే ఛాన్స్ ఉందంటారా? అసలు 0% కూడా తగ్గేది లేదండి. ఎందుకంటే ఆయన ఏ రకంగా ఎలా చేసాడో మేము అందరం చూసాము. 100% గెలుస్తాడు ఆయన. మీరు మొన్న సీట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఏ రకంగా సంబరాలు చేసుకున్నారు ఆఫీస్ దగ్గర, అదే సంబరాలు త్వరలో మళ్ళీ చేసుకుంటారు. మీరు వెయిట్ చేసి చూడండి, ఇది నా మాట. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? లోకల్ గా నిలబడే క్యాండిడేట్స్ ఎలా ఉన్నారు? జనరల్ గా ఏంటంటే మామూలుగా చనిపోయిన వ్యక్తి మీద వాళ్ళ వైపు గెలిచడానికి ఛాన్స్ ఉంటుంది. సునీత గారు వేస్తారు, ఎందుకంటే సానుభూతి ఉంటుంది. మామూలుగా అయితే వ్యతిరేకంగా ఉండదు కాబట్టి ఆమె మీద సానుభూతి ఉండదు ఖచ్చితంగా. లాంటి మామూలుగా అయితే నిలబడదు ఆమె మీద పోటీగా, ఏ గ్రంగా ఇవ్వాలి ఎవరన్నా కానీ. ఆ పార్టీ ఆపోజిట్ ఉన్నా కూడా ఇవ్వాలి, అధికార పార్టీ ఉన్నా కూడా ఆపోజిట్ ఇచ్చే రేపు గవర్నమెంట్ కూడా పేరు ఉంటుంది. ఎవరైనా మామూలు లక్ష్యారం అయితే అంతే ఉంటుంది. మా ఏపీలో అట్లా ఇస్తారు, ఎప్పుడైనా పోటీ నిలబెట్టారు ఉప ఎన్నికలు జరగని.
సానుభూతి ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదు లోకల్ గా నవీన్ యాదవ్ గారు ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, డెవలప్మెంట్ కోసం చేస్తారంటారా? మీద వేస్తారు, ఎందుకంటే చనిపోయారు కాబట్టి ఆయన మీద వేసే ఛాన్స్ ఉంటుంది. పైన అధికారి అంటే పైన రేవంత్ రెడ్డి అధికారి ఇప్పుడు ఆయనకి మూడేళ్ళ నుంచి 2 ఏళ్ళు కదా అయింది, 3 ఏళ్ళు 2 years దాటిపోయింది. ఈ 2 years లో ఆయన అభివృద్ధి బాగుందంటే ఓటు వేస్తారు, బాగలేదంటే మాత్రం మాది ఇక్కడ కాదు కదా, మాది ఏపీ కదా. జనరల్ కంటే మామూలుగా అయితే కొంచెం వ్యతిరేకం ఉందని తెలుస్తుంది నాకు వ్యతిరేకం మంచిగా, కానీ కాకపోతే ఏందో వ్యతిరేకం ఉందా అనేది కొంచెం హైడ్రా ఒకటి రియల్ ఎస్టేట్ పడిపోవడం ఇట్లా కొంచెం నెగిటివ్ గా ఉంది కొంచెం నాకు గవర్నమెంట్ మీద నాకు తెలిసినంత వరకు. మొత్తానికి కాంగ్రెస్ పుంజుకుంటే ఈ 2 years ఉంది కదా, ఈ 2 years లో మళ్ళీ మంచిగా అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేదంటే బీఆర్ఎస్ కి గెలిపించుకుంటారు ఇప్పుడు సునీత గారిని? వ్యతిరేకం అయితే ఉంది, ఈయనకైనా మళ్ళా మామూలుగా చేస్తే కైనా పరిపాలన కరెక్ట్ గా ఉందంటే బాగా చేస్తారు. ప్రజలు ఎట్లా ఉంటుందండి, ఎవరు బాగా చేస్తారో ప్రజలకు తెలుసండి. ఓటు ఆయుధమే దానికి మెయిన్. మనిషిని ఎంత ఎవరైనా ఎంత చేసినా, ఎవరు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఓటు ఏంటంటే జనాలు తలుచుకుంటే వాడగొడతారు, గెలిపేయాలంటే గెలిపిస్తారు అంతే. ఈ ఉప ఎన్నికలు కూడా అంతే. కానీ ఆమెకు సానుభూతి ఉంటుంది కాబట్టి ఆమె గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ బాగా చేసిందంటే గవర్నమెంట్ చేస్తారు, అట్లా ఉంటది. అయితే బీసీ రిజర్వేషన్ గురించి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది కదా, దాని మీద ఐడియా ఉంది? ఉంది. బీసీ రిజర్వేషన్ అంటే అది అమలు పరిచే పర్లేదు, కానీ ఊరికి రిజర్వేషన్ ఉంది, దానికి అమలు పరిచి దానికి వాళ్ళకి ఏమేం కావాలి, బీసీలకి ఏం కావాలి అని చూడాలి కదా. అది వచ్చుకున్నా ఏదంటారు దాన్ని కలిపేయాలి కుల దాంతో కదా. 50% దాటకూడదు రిజర్వేషన్. యాక్చువల్లీ బీసీలకే 42 ఇస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. సో దాన్ని బట్టి 50 దాటకుండా చేసుకోండి. ఎస్టీ ఎస్సీలో వ్యతిరేకం వస్తుంది కదా, మళ్ళీ బీసీకే మొగ్గు చూపితే ఎస్టీ ఎస్సీ వాళ్ళు కూడా ఊరుకోరు కదా, వాళ్ళు కూడా మాకు కూడా ఇవ్వాలా అంటారు. ఇప్పుడు ఓసీలు కూడా కొంతమంది మాకేమంటే మేము బీదోళ్ళు ఉండరు ఓసీలలో కూడా, మాకు కూడా చేయమని అంటారు. అట్లా బీసీలను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని కొంతమంది అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బీసీలు చేసింటే ఆయన మంచి పని చేస్తే ఆయనకి వేస్తారు, లేదంటే ఎవరు మెజారిటీ పీపుల్ అంటే వాళ్ళు గెలుస్తారు. అదేముందో ఎవరు అంటే ఓటరు ఆయుధమే అంతే. అది ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ ఉండదు, జనాలు తలుచుకుంటే గెలిపించాలంటే గెలిపిస్తారు అంతే. హాయ్ బ్రో. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ కి మంచి రసవత్తమైన పోటీ అయితే జరుగుతుంది. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మనం చెప్పలేం కదన్నా. పోటీ అయితే గట్టిగా ఉంది. ఇద్దరు వ్యక్తులు కూడా మంచి బలమైన వ్యక్తులు నిలబెట్టారు. అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా మంచి సత్తా ఉన్న పొజిషన్. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి గోపినాథ్ గారి భార్య నిలబడుతుంది. ఆవిడకి ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు ఆల్రెడీ 3 సార్లు గెలిచిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో. సో ఆయన ఎంత బలమైన క్యాండిడేట్ దీన్ని బట్టి అర్థమైంది. వరుసగా 3 సార్లు గెలవడం అంటే అంత ఈజీ పని కాదు, కానీ అయినా కానీ గెలిచారంటే ఆయన ఎంత బలమైన క్యాండిడేట్ అర్థమవుతుంది. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి భార్యకి ఆ సింపతి వర్కౌట్ అయింది. భర్త చనిపోయారు కదా అని సింపతి అయితే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ మీద కూడా కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి అది కూడా ప్లస్ అయింది. ఇటాగే చూసుకుంటే మన భరత్ గారు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరపు నుంచి ఆయనకి మొన్న టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా బలమైన క్యాండిడేట్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు తెలిసే ఉంటుంది అందరికి, శ్రీశైలం గారు. ఆయన కూడా మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తి, బాగా హైప్ ఉన్న వ్యక్తి. సో ఆయన తనయుడిగా ఈయన వస్తున్నారు. అందులోకి ఈయనకి అధికార పార్టీ కాబట్టి ఈయన కూడా గెలిచే అవకాశం చాలా ఉన్నాయి. అంటే ఎవరు గెలుస్తారని మనం ఇప్పుడు చెప్పలేం, ఎందుకంటే ఇద్దరికి కూడా బలమైన ఉన్నాయి. ఇప్పుడు ఇటు యూసఫ్ కూడా ఇటన్నీ పోతే కూడా ఎవరైనా గెలుస్తారంటే కంపల్సరీ నవీన్ యాదవ్ అనే చెప్తున్నారు. లోకల్లో నవీన్ యాదవ్ గారికి కొంచెం పట్టు ఉంది. జూబ్లీ హిల్స్ అట్లా 2 times పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కాబట్టి కొంచెం పోటీ గట్టిగానే ఇస్తారు. అటు సైడ్ మాగంటి గోపినాథ్ గారు కాదు, వాళ్ళ వైఫ్ గారు కాబట్టి సో కొంచెం క్యాలిక్యులేషన్ మారే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఉందన్న, ఎందుకంటే ఆల్రెడీ ఆయన 3 times చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈయన 2 సార్లు చేసి ఓడిపోయాడు. ఈయన యువకుడు, అంటే కొత్త విధానాలు కొత్త ఆలోచనలు ఏమైనా ఎదురుకు రావచ్చు అనే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. సో నవీన్ యాదవ్ కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులోకి పైగా అధికార పార్టీ కాబట్టి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి అయితే నవీన్ యాదవ్ గారు గెలిచే ఛాన్సెస్ కొంచెం కంపల్సరీ నవీన్ యాదవ్ గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారి భార్యకి జస్ట్ భర్త చనిపోయారన్న సానుభూతి ఉంది, కానీ భరత్ గారికి అలా, నవీన్ యాదవ్ గారికి అలా కాదు. ఆయన యువకుడు,
జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ సీట్ అందరి దాక్షలాగా ఆయన చుట్టూ ఊరిస్తా ఉంది. అవునన్నా ఎప్పటి నుంచో ఉంది పాపం. ఈసారి నువ్వు థర్డ్ టైం వాళ్ళు 3 సార్లు గెలిచి వచ్చారు, ఈయన 2 సార్లు ఓడిపోయి వచ్చాడు కాబట్టి ఈయన కూడా ఈ సింపతి ఉంది. సో ఈ సింపతి కూడా వర్కౌట్ అయ్యి ఆయన ఎమ్మెల్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నమస్కారం. సో ఎలా ఉండబోతుంది ఈసారి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్? మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మేము ఇక్కడ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలుస్తాడు కంపల్సరీ. సో ప్రజల అండ కూడా అన్నకు ఉంది. ఎందుకని నవీన్ అన్న గెలుస్తాడు అని అనుకుంటున్నారు? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చనిపోతే వాళ్ళ వైఫ్ నిలబెట్టడం జరిగింది కదా. ఆ కృతజ్ఞత భావం, ఆయన డెవలప్మెంట్ అన్ని చూసి ఓటేస్తారు కదా. కరెక్టే, కానీ సో నవీన్ అన్న కూడా ప్రజల్లో ఉంటున్నాడు, అందరికి హెల్ప్ చేస్తున్నాడు. సో ఇక్కడ మొత్తం అన్ననే. సో ఇంకో విషయం, నవీన్ అన్నకి సీటు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొంచెం విమర్శలు వచ్చాయి. అంటే ఒకరికి పడలేదు అని చెప్పేసి వర్గపోరు జరుగుతుందని కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. దాని గురించి ఏమనుకుంటున్నారు? విమర్శలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్న, అవి కామన్. మీకు తెలియదేమని చెప్పండి. అంటే సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వకుండా ఒక ఈయనకి ఇచ్చినాడు, నవీనానికి ఇచ్చినాడు అని చెప్పేసి కొన్ని వార్తలు చాలా వచ్చినాయి. అన్న కూడా మీకు తెలియదు, ఇప్పటికీ 3 times 4 times ఇండిపెండెంట్ గా ట్రై చేశాడు. సో అన్నకు కావాల్సింది జనాలకు హెల్ప్ చేయడం, అదొక నేచర్ ఉంది కాబట్టి. సో పదే ఆశించుకొని ఇండిపెండెంట్ గానే ట్రై చేస్తున్నాడు. లాస్ట్ టైం కాంగ్రెస్ లో చేరాడు. సో ఆయన అభివృద్ధి బాగుంది. ప్రజలు ఎంపిక చేసినప్పుడు కూడా ఓటింగ్ ఎక్కువ అన్నకే వచ్చింది. అంటే ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పి, సో అందుకే పై నుంచి అన్నని సెలెక్ట్ చేశారు. సో ఫస్ట్ రీజన్ నేను తెలుసుకోవచ్చు, అసలు నవీన్ అన్న ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు? నవీన్ ఎందుకు గెలిపించాలంటే ప్రజలకు కావాల్సింది మంచి జరగాలి. సో మంచి చేస్తాడనే నమ్మకం జనాల్లో ఉంది కాబట్టి నవీన్ రావాలి, గెలుస్తాడు అంతే. 3 సార్లు గెలిచిన గోపీనాథ్ గారి మీద ఎఫెక్ట్ పడదంటారా? ఎఫెక్ట్ ఏం పడదు, ఎందుకంటే జనాలకి సింపతి అవసరం లేదన్న. ఇప్పుడు సింపతి ఏముంది చెప్పు, కావాలంటే ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ జనాల్లో ఎప్పుడైనా ఏదైనా అయితే వచ్చి మాట్లాడాలి, తిరగాలి. సో ఎప్పుడు జనాల్లో ఏ నాయకుడు అయితే ఉంటారో జనాలు అనేది ఆ నాయకుడిని గెలిపించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ఇప్పుడు 2 సంవత్సరాల పాలన, వాళ్ళు ఇచ్చే హామీలు పథకాల పరంగా కావచ్చు, హైడ్రా వచ్చిన తర్వాత కావచ్చు, వాళ్ళు మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు పక్కన పెడితే, కొంచెం ప్రజల్లో అంటే వాళ్ళకి ఇది తప్పు అనే భావన కొంతమంది కలుగుతుంది, కొంతమంది నార్మల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో నవీన్ అన్న మీద పడదంటారా? పడదు. ఎందుకు పడదంటే స్టేట్ లో ఉండొచ్చు. సో ఈయన చేసింది జూబ్లీ హిల్స్ లో చేయలేదు. హైడ్రా అనేది వేరే ఊర్లో చేశారు, వేరే జిల్లాలో జరగలేదు, హైడ్రా జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసేసే కోట్లు కొన్ని ఉన్నా సరే, ఇక్కడ మెయిన్ గా నవీన్ యాదవ్ చూసి వేసే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. లోకల్ గా నవీన్ అన్ననే బాగా ఉంటాడు కాబట్టి చూసి ఓటేస్తున్నారు మీరు, పార్టీని కాదు, అదే విధంగా నాయకుని సీఎం చూసి కాదు. సో మేము ఓటేసేది కేవలం నవీన్ అన్న గురించే. అన్న నమస్కారం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది రేవంత్ నగర్ లో? మొత్తం డివిజన్ అదే కదా. నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? మాగంటి సునీత గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేద్దాం. ఎందుకని నవీన్ యాదవ్ గారిని సపోర్ట్ చేద్దాం? అన్న మనకి ఏమన్నా హెల్ప్ చేస్తాడు అన్న, దగ్గర ఉంటాడు అన్న, ఎనీ టైం సపోర్టింగ్ గా ఉంటాడు, మంచిగా చూసుకుంటాడు అందరిని, వర్క్ బాగుంటది అన్నది. ఫస్ట్ టైం గా ఈసారి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. 2 సార్లు పోటీ చేసి మిస్ అయింది. ఎప్పటి నుంచో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నిలబడదామని ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా అన్న మంచోడు, బాగానే పలకరిస్తాడని చెప్తున్నారు, కానీ పార్టీ పరంగా ఓటేసినప్పుడు చూస్తారు కదా ప్రజలు. మరి పార్టీ పరంగా చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి మరి ఎలా ఉంది ప్రజల ఒపీనియన్? ఇక్కడ కాంగ్రెస్ నుంచి అయితే చాలా బాగానే ఉంది, బట్ ఒకసారి అన్నకు ఛాన్స్ ఇస్తే అన్న బాగా చేస్తాడు కాబట్టి ఒకసారి చేద్దామని అందరూ అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విమర్శలు మరి ఏ విధంగా ఎదుర్కొనబోతున్నాడు? కాంగ్రెస్ దోచుకుంటుంది వేల కోట్లు, పథకాలు ఇవ్వట్లేదు అని. అదే ఒకసారి పార్టీలో ఎంటర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు అన్న వర్క్ చూసి చెప్తారన్న. మీకైతే కాన్ఫిడెంట్ ఉండి అన్న డెఫినెట్లీ చేస్తాడు. అన్ననే గెలుస్తాడు ఎమ్మెల్యేగా. జై నవీన్ అన్న. మరి అపోజిషన్ పర్సన్ గురించి ఏమనుకున్నారు? ఇప్పుడు సునీత గారు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి అకాల మరణం చెందడం జరిగింది కదా. ఆ సానుభూతి ఓట్లు, అదే విధంగా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఓట్లు గుర్తుపెట్టుకుంటారు కదా ప్రజలు. అదే అంటే అప్పుడు మాగంటి గోపీనాథ్ అన్న కూడా గెలిచాడండి. ఇక ఈసారి బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి గెలవచ్చేమో నవీన్ అన్న. అన్న క్రేజీ ఉంది మొత్తం 7 అన్న గెలుస్తాడు. నవీన్ అన్నకే ఓటేయాలని స్పెషల్ గా నవీన్ అన్నలో మీరు అడ్మైర్ చేసే విషయం ఏంటి? అన్న మంచితనం అన్న, బాగా చేస్తాడు వర్క్. ఏదైనా బోనాలు గానీ,
ఇక్కడ టెంపుల్ కి అంత బాగా చూసుకుంటారు. టెంపుల్ గానీ ఎవరన్నా పిలిస్తే వెంటనే వస్తాడని చెప్పేసి వినడం గానీ ఇలాంటివన్నీ నిజంగానే నిజమే చేస్తాడు. స్టంట్ అంటారు ఇవన్నీ. లేదు నిజంగా చేస్తాడు అన్న, నిజంగానే చేస్తాడు. సో మొత్తం ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో లైక్ ఇప్పుడు కృష్ణానగర్ ఇట్లాంటి వాటర్ వచ్చిందంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి ఏరియాలలో. వీటిని ఇంతవరకు ఏ నాయకుడు వచ్చినా చేయలేదు, ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. నా ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయాలని అన్న రావాలని కోరుకుంటున్నాను. అన్న నమస్కారం. నమస్కారం. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో పోరు మామూలుగా లేదు. మాగంటి సునీత గారు అలాగే నవీన్ యాదవ్ గారు ఇద్దరు పోటాపోటీగా ఉంది. మీరు ఎవరికి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? నవీన్ అనే అనుకుంటున్నాము. ఎందుకని నవీన్ గారు అనుకుంటున్నారు? ఫస్ట్ సార్ సీట్ ఇచ్చారు కదా, దానివల్ల కాంగ్రెస్. అవును, ఇప్పుడు ఉన్నది అధికార పార్టీ అదే కదా, దానివల్ల ఎలా. గతంలో కూడా ఎంఐఎం నుంచి చేసినారు, ఇండిపెండెంట్ గా చేసినారు, కొంచెంలో మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ గోపీనాథ్ గారు మంచి వ్యక్తి, దానివల్ల అందరితో మంచిగా మాట్లాడతాడు, మంచిగా చేస్తాడు, పోయిన కూడా ఆయన అంటాడు చాలా మాట. వ్యక్తిపరంగా ఎలా ఉండేది మీ బాండింగ్? ఇక్కడ ఫ్రీగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, నువ్వేందా నువ్వని అనే లేదు, మంచిగా దా బాబు అని అంటాడు. మంచిగా నాకు డబ్బు ఉంది అని అట్లాంటి ఏం లేదు. ఇక్కడ ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది? మాత కాడ చేస్తాడు కదా, దుర్గా మాత కాడ చేస్తాడు, ఆ పూజలు చేస్తాడు, మా అందరి ఫండ్స్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఓకే, నెంబర్ 1. బోనాలకు కూడా బాగానే ఇస్తాడు. సహాయం అయితే చేస్తూనే ఉంటారు ప్రతి దానికి, ఆయన చెయ్యి ఉంటుంది ప్రతి పనిలో. చెయ్యి ఉంటుంది. ఓకే, కాకపోతే డైరెక్ట్ గా ఇప్పుడు ఎలక్షన్ లో నిలబడలేదు. ఓకే, ఆయన పార్టీ తరఫున ఆయన ఈసారి ఎలక్షన్ లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో? కాంగ్రెస్. నవీన్ అన్న ఎందుకని? ఆయన మంచి చదువుకున్న వ్యక్తి. వాళ్ళు రాజకీయంలో రాకముందే ఆయన ప్రజాసేవ చేసేవాడు. ఏం చేస్తున్నాడు? చాలా మందికి ఏ పెళ్లిళ్ళు పైసలు ఇచ్చేవాడు, ఏమైనా చావులైనా పైసలు ఇచ్చేవాడు, అన్ని చేసేవాడు. అట్లా ప్రజాసేవ చేసేవాడు. ఎలక్షన్ లో గెలవక ముందు నుంచి, అసలు రాకముందు నుంచే, రాకముందు నుంచి కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. గతంలో 2 సార్లు ఇంకా చేస్తాడని చాలా మంది అనుకుంటున్నారు, ఇంకా ఎక్కువ చేస్తాడు అనుకుంటున్నాం. అదే విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో 2 సార్లు పోటీ చేసినాడు, లైక్ ఎంఐఎం నుంచి కావచ్చు, ఇండిపెండెంట్ గా కావచ్చు. మిస్ అయింది కొంచెం కొన్ని కారణాల వల్ల. ఈసారి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆయన పార్టీ పరంగా కాదు, మనుషుల మామూలుగా ఓకే ప్రజాసేవకుడిగా చూడండి అంతే. పార్టీ పరంగా కాదు, పార్టీని చూసి ఓటేయరు, ఆయన చూసి ఓటేస్తారు. పార్టీని చూసి ఓటేయరు, ఆయన చూసి ఓటేస్తారు. ఆయన చూసే వ్యక్తిగతంగా ఆయన అంటే ఒక మంచి పేరు ఉంది, ఇక్కడ పేరు ఉంది, ఈ ఎక్కడైనా మంచి పేరు ఉంది. గెలుపు కన్ఫర్మ్ అంటారు? కన్ఫర్మ్. మరి ఇప్పుడు ఆయన తప్ప వేరే వాళ్ళకి సీట్ వచ్చి ఉంటే మాత్రం గెలిచే వాళ్ళు కాదు. ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు, అంటే కాంగ్రెస్ ఇలా చేస్తుంది, కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంది అని చెప్పేసి బిఆర్ఎస్ నుంచి ప్రచారంలో చాలా మంది నాయకులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ నవీన్ యాదవ్ గారి మీద పడదు అని అంటారా? మరి అది నాకు తెలియదు అన్న, అంత ఐడియా లేదు. ఓకే, గోపీనాథ్ గారు వైఫ్ కూడా సునీత గారు నిలబడ్డారు కదా, ఆవిడ మీద ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి? ఆయన పని తెలియదు. ఇప్పుడు గోపీనాథ్ అంటే అది వేరు, ఆమె మాట్లాడలేని పరిస్థితిలో వచ్చింది ఒకసారి. ఇక్కడికి ప్రచారానికి పవర్ ఉండాలి, కొద్దిగా ఉండాలి. అనుభవం లేకపోయినా కొద్దిగా టాకింగ్ పవర్ ఉంటే బాగుండు. లేదా మాకు టాకింగ్ పవర్ లేదంటారు, గెలవడం కష్టం అంతే. నవీన్ అన్న ఇక్కడ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏమన్నా చేస్తున్నాడా? చాలా చేసి, ఇక్కడ గుడి ఉంది, గుడికి బాగా పనిచేస్తాడు, వాళ్ళదే గుడి. ఏ పూజలైనా ఆయనే చేపిస్తాడు. ఏది ఉన్న అన్నదానం కానీ గణేశుడు పెట్టిన దసరా అప్పుడు అమ్మవారిని పెడతారు, అన్ని ఆయనే చేపిస్తాడు. ఎవరిని గెలిపించుకుందాం అనుకున్నారు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో? ఈసారి ఉండే కాంటెస్ట్ లో నాకు బాగా తెలిసిన లీడర్ అంటే నవీన్ యాదవ్. సో ఆయనే గెలిస్తే బెటర్. ఏంటి నవీన్ యాదవ్, అందరూ నవీన్ యాదవ్ గారినే అంటున్నారు, ఏంటి ఆయనకి ఎందుకు ఆయన్నే గెలిపించుకుందాం అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఫేస్ చేసిన ఇష్యూని బట్టి నేను చెప్పగలను. ఈ రోజు నేను హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తుంటా. ఈ రోజు ఉన్నాను అంటే కనీసం హైదరాబాద్ లో నాకు ఓటింగ్ ఉందంటే కేవలం ఆయనే రీజన్. సో దాని గురించి ఇక్కడ ప్రస్తుతం ఆపోజిషన్ పార్టీ నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది,
పథకాలు ఇవ్వట్లేదు, దోచుకుంటుంది అని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా రావడం జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ నవీన్ గారి మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారా? లేదండి, అంటే చెప్పుకోవాలంటే మనోడికి మంచి పేరు ఉంది, యాక్చువల్ చాలా మంచి లీడర్. సో ఆ ఇంపాక్ట్ ఉండదని నా ఒపీనియన్. ఎందుకంటే కొత్త లీడర్కి ఇవ్వాలి కదా, కొత్త లీడర్కి ఇచ్చిన ఎవరికైనా మనకు ఒక సామెత ఉంటుంది, కొత్త వాళ్ళకి అధికారం ఇస్తేనే వాళ్ళు ఏంటో తెలుస్తుంది మనకు. ఎందుకంటే బాగా ఆల్రెడీ పాపులర్ లీడర్ కాబట్టి, అంటే లోకల్ ఎలక్షన్స్ లో గెలవకపోవచ్చు, అంత చాలా మంచి మనిషి. అవును, మాగంటి గోపీనాథ్ గారు కూడా అలాంటి పర్సన్ నాయకుడు అయితే ఇంకా బాగుంటుంది. గోపీనాథ్ గారి గురించి ఏం చెప్తారు మరి? గోపీనాథ్ గారు ఆయన చేయటం చేశారులేండి, ఆయన ప్రీవియస్ కదా. ఇప్పుడు వైఫ్ ని టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత. ఇంతవరకు మనం చూసిందంటే గోపీనాథ్, మీరు అన్నట్టు గోపీనాథ్ గారిని మనం చూసాం, ఆయన రూలింగ్ చూసాం, సూపర్ కాదను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ ఆవిడ అయితే మాత్రం ఇంతవరకు మనం చూడలేదు, అంటే రూలింగ్ విషయంలో చూడలేదు. నవీన్ గారి అంటే మనం చూసాం ఆయన మంచితనం, ఇవన్నీ వాటిలో చూడటం కానీ బయట వినటం కానీ చేశాం కదా. సో దాని గురించి అని చెప్తాను. నవీన్ యాదవ్ గారిని అయితే నేను గెలిపించుకుందాం అనుకుంటున్నారు. నమస్కారం. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఈసారి ఏ పార్టీని గెలిపించుకుంటున్నాం అనుకుంటున్నారు? ఎవరిని, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ప్రజెంట్ అయితే కాంగ్రెస్ అంటే పార్టీ నుంచి కాదు కానీ నవీన్ యాదవ్ వ్యక్తిగతంగానైతే ఆయనకే గెలిపించాలని. వ్యక్తిగతంగా నవీన్ గారి గురించి మీరు గెలిపించుకుందాం అనుకుంటున్నారు? పార్టీ నుంచి అయితే కాదు, కాంగ్రెస్ నుంచి అని కాదు కానీ పార్టీ వ్యక్తిగతంగా. సో మరి పరిస్థితి ఎలా ఉంది? ఇంతకు ముందు బీఆర్ఎస్ గెలిచింది, మాగంటి గోపీనాథ్ గారు గెలిచినారు, అప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? అప్పుడు బీఆర్ఎస్ అది వేరే ఉండే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఉంది. ఏమైనా పనులు జరగాలన్నా లోకల్ గా అయినా ఆయననే ఉండాలని అవసరం. ఉంటాడా, సపోర్ట్ ఉంటాడా అన్న వ్యక్తిగతంగా మీకు తెలుసా? అంటే ఎలా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం? నవీన్ గానీ వాళ్ళ ఫాదర్ గానీ అన్ని మంచి పనులు చేస్తుంది ఇక్కడనైతే. ఓకే, శ్రీశైలం గారు పార్టీలో డైరెక్ట్ గా లేకపోయినా ఆయన సహకారం అయితే ప్రతి దాంట్లో ఉంది. ప్రతి దాంట్లో ఉంటుంది. ఈ యాదగిరినగర్ ఉండడానికి కారణమే అతను. ఈ యాదగిరినగర్ అని ఇప్పుడు మీరు వచ్చినారు యాదగిరి నగర్, ప్రజెంట్ ఆయన ఈ యాదగిరినగర్ బస్సు నిలబడడానికి కారణమే ఆయన. అంతే. ఆయన టెంపుల్స్ ఇవన్నీ సపోర్ట్ కూడా చేసేవాడు అని చెప్పేసి విన్నాను. నిజమేనా? చేస్తాడు. ముఖ్యంగా మీరు వ్యక్తిగతంగా ఆయన్ని సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు, పార్టీకి ఏ సంబంధం లేకపోయినా? లోకల్ కాబట్టి అతను వ్యక్తిగతంగా మంచివాడు కాబట్టి అతనికి సపోర్ట్ చేద్దామని. ముఖ్యంగా ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఏం చేయలేరు, కాంగ్రెస్ ఏం చేసింది, ఏం పథకాలు ఇచ్చింది, అసలు ఏం చేయకుండా దొంగ హామీలు ఇచ్చి దోచుకుంటున్నారు అనే ప్రస్తావన అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు మరి? పార్టీ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. లోకల్ గా వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ చూసి గెలిపించాలనుకుంటున్నాను. ఓకే, నవీన్ గారి గురించి చెప్పదలుచుకున్నట్టే ఏం చెప్తారు? ముఖ్యంగా నవీన్ అన్న ఇది ఇందుకే మేము ఇట్లా ఆయనకి సపోర్ట్ గా నిలబడ్డాము అంటే. ఇప్పుడు లోకల్ గా ఎవరు ఏ షాప్, చిన్న షాప్ ఓపెనింగ్ అయినా వస్తాడు, మామూలుగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా వస్తాడు, చిన్న పెద్ద ఏముండదు, వచ్చేస్తాడు. కోపం అంటే మామూలుగా అందరితో కలిసి ఉంటాడు అన్నట్టు. ఒక్కొక్కరు ఎట్లా ఉంటాడంటే మనిషి ఒక రేంజ్ రాగానే ఎక్కడో డిఫరెంట్ గా మాట్లాడదు, ఈయన అట్లా లేదు, మామూలు సింపుల్ గా ఉంటాడు, అందరితో కలిసి మెలిసి ఉంటాడు. కాకపోతే 2 సార్లు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా చేద్దాం అనుకున్నాడు, బట్ మిస్ అయిపోయింది. ఈసారి కూడా మిస్ అవ్వాలని గ్యారంటీ? మిస్ కాకుండా అని అందరం అనుకున్నా. అంటే లోకల్ గా ఇప్పుడు ఎవరో ఉన్నాం, లోకల్ గా ఆయననే గెలిపించాలని ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాడు కదా, ఒక పార్టీలో కాకపోతే ఒక పార్టీలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ రాగానే వస్తారు వెళ్ళిపోతారు. ఈయన అట్లా కాదు, లోకల్ గా ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడు, జనాల మధ్య ఉంటాడు. సో అందుకని గెలిపించుకుందాం అనుకుంటున్నాను. ఎలా ఉంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మంచి క్యాండిడేట్ నవీన్ యాదవ్, ఆయన గెలిపిస్తాం. ఓకే, ఎందుకని? అంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి గల కారణం? ఎందుకంటే ఆయన అందరికి ఎవరన్నా అన్న అంటే సాయం చేస్తాడు, ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చిందంటే వస్తాడు, అన్నకి ఆపద ఉన్నది అన్నకి సాల్వ్ చేయంటే మనతోటి సాల్వ్ గాని కూడా ఆయన సాల్వ్ చేస్తాడు, ఏం ఆశించకుండా మన అనుకునే భావనతోటి సాయం చేస్తాడు అందరికి. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయ పరంగా లేదు, పరోక్షంగా సపోర్ట్ ఇస్తూనే లేదు. అందరికి ఇచ్చినాం ఛాన్స్, వాళ్ళకు కూడా ఒకసారి ఇద్దాం, ఇస్తే ఏం కాదు కదా. ఓకే, సో మంచి చేసే వాళ్ళకు సాయం చేస్తే బాగుంటది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినారు. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇవ్వడం ఆయన చనిపోయిన తర్వాత ఈ కృతజ్ఞత భావం కావచ్చు, ఆయన చేసిన మంచి పని కావచ్చు, సరే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఆమె ఓటేసే అవకాశం ఉందా? నేనైతే మళ్ళా
ఎందుకంటే ఇప్పుడు మనకు అడిగినప్పుడు వీళ్ళు సాయం చేస్తున్నారు, వాళ్ళకేస్తే మనం సాయానికి కృతజ్ఞత చెప్పినట్టు ఉంటుంది. సో అన్న యూత్ లాస్ట్ టైం వేసినాం, లాస్ట్ టైం మాగంటి గోపీనాథ్కి వేసినాం అంతే. మరి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు? చూద్దాం, వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా. పరిపాలన చూస్తే అర్థమవుతుంది ఎవరైనా. వీళ్ళు ఇప్పుడు చేయనప్పుడు మళ్ళీ ఇంకోళ్ళకి ఇద్దాం. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, ఒకసారి వీళ్ళకి ఇస్తే బాగుంటదని నా ఆలోచన. ఓకే, ఇప్పటి వరకు ఏమన్నా చేసినాడా అన్న? మరి ఏమన్నా రాజకీయ పరంగా మీకు గానీ హెల్ప్ గానీ అందరికి చేస్తున్నాడు. మనకు అవసరం ఉన్నప్పుడు అన్న అని పోతే ఖచ్చితంగా చెయ్యడు అనే మాట రాదు, 100% చేస్తాడు. నాకు అవసరం పడలేదు, అవసరం పడ్డప్పుడు ఖచ్చితంగా అడుగుతా, కొట్లాడి సహాయం చేసుకుంటా. ఓకే, అయితే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా నవీన్ అన్న మంచి చూసి ఆయన మీతో ఉండే బాండింగ్ చూసేస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ ఉన్న పాలన చూసేస్తున్నారా? అభిమానం ఉంది. అంతకంటే ముందు స్థానికంగా 11 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ షాప్ పెట్టి. ఆయన తెలుసు, ఆయన గుణగణం తెలుసు మనకు, 2 విధాల సపోర్టింగ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు